హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన యూట్యూబ్ వంటిల్లు. నేను మీ శిరీష. ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఇది సాంబారు, పప్పు, రసం వీటన్నిటిలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చికెన్ ఫ్రై చేయడానికి ముందుగా 1 కేజీ చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 2 రెబ్బలు కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పసుపు, ఉప్పు, కారం, సరిపడా ఆయిల్, గుప్పెడు జీడిపప్పు పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి. గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా చికెన్ని కుక్కర్లో వేసుకోవాలండి. కొంచెం వాటర్ పోసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక 3 విజిల్లు రానివ్వాలండి. మూడు విజిల్లు వచ్చేసినాయి అండి. ప్రెషర్ మొత్తం పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడాలి. చికెన్ బాగా ఉడికిపోయిందండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు జీడిపప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలండి. వేగాక మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్ల వరకు కారం, స్పూనున్నర సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 2 రెబ్బలు కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. ఆయిల్ బయటకు వచ్చింది కదా, బాగా వేగిపోయింది. ఇందులో 1 స్పూనున్నర గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకుందామండి. అడుగు పట్టకుండా మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుందామండి. ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, చికెన్ ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన యూట్యూబ్ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
రేపు ఇంకో కొత్త రెసిపీతో కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.